ప్రత్యేకించి చెప్పాలంటే ఈ తరంలో చెడు అలవాట్లు సాంగత్య ఫలితంగానే సంక్రమిస్తున్నాయి. తల్లిదండ్రులను నిందించకండి. ఎక్కడో అరుదుగా కొన్ని కుటుంబాలు ఉంటాయి. అటువంటి కుటుంబాల్లోని తల్లిదండ్రుల అలవాట్లు కొంతమేర పిల్లలను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే అటువంటి కుటుంబాల్లోని తల్లిదండ్రులు మూర్ఖులని చెప్పాలి. పిల్లలు చెడు అలవాట్ల బారిన పడుతున్నారు అంటే అందులో అందరిది ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. ప్రత్యేకించి తల్లిదండ్రులు చెడు అలవాట్లు కలిగి ఉంటే పిల్లలు వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం అనుకుంటారు. తల్లిదండ్రుల చెడు అలవాట్లు పిల్లలను చెడు దిశగా ప్రోత్సహిస్తాయి. ఇది చాలా జటిలమైన సమస్య. एटलीस्ट पता तो चलना चाहिए कि भाई ये बुरा है। చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండటం ఎలా? ముందుగా ఇది చెడు అన్న ఎరుక ఉండాలి. చెడు అని తెలిసినప్పుడు బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది. అయితే బయటపడే మార్గం తెలిసిన తరువాత కూడా అందులోంచి బయటపడలేకపోతే, ఇందులోంచి బయటపడడంలో నాకు సహాయం చేయండి అని బాబూజీని ప్రార్థించాలి. तो प्रार्थना ऐसी होनी चाहिए। ఏది మంచి, ఏది చెడు అన్న విషయం నాకు అర్థం కావడం లేదు. మంచి చేయడానికి, మీ సేవ చేయడానికి నేను తయారుగా ఉన్నాను అని బాబూజీని ప్రార్థించాలి. और हर अभ्यासी एक मॉडल अभ्यासी बनना चाहिए। बुरी आदतें रख के समाज में रहेंगे, कम्युनिटी में रहेंगे तो ప్రతి అభ్యాసి ఒక నమూనాగా ఉండాలి. చెడు అలవాట్లు కలిగిన అభ్యాసి వలన సమాజంలో సహజ మార్గానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది చాలా సున్నితమైన విషయం. ऐसा कुछ भी न करे जिससे अपने मालिक का नाम बदनाम हो जाए ऐसे। మాస్టర్కు చెడ్డ పేరు తీసుకొచ్చే ఏ విధమైన పని మనం చేయకూడదు. సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా నిలవాలి. यदि एक तरह की ऐसी तमन्ना आ जाती है ना, तब आदमी कुछ बुरा होगा ही नहीं। ఒక సమాజంలో నివసిస్తున్నప్పుడు మనం ఇలా చేస్తే తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందేమో అన్న భయం సహజంగా మనకుంటుంది. वो पानी में हो जाएगा, गटर में हो जाएगा। వారి పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయన్న భయము ఉంటుంది. అలాగే గురువు యొక్క మర్యాదను కూడా మనం కాపాడాలి. గురువుగారి పేరు ప్రతిష్టలను మనం ఇనుమడింపచేయాలి.